ఆత్మకూర్ టైలర్ సోదరులందరికీ కూడా టైలర్ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. గతంలో మాకు ఇళ్ల పట్టాలు నిర్మించి ఉన్నారు. ఆ ఇళ్ల పట్టాల కొరకు ఒక సీనియర్ బ్యాచ్ కూడా మొత్తం పని చేసి వాళ్ళు కాలం చేసినారు కూడా ఆ స్థలాలు ఇంతవరకు మనకు ఫలాలుగా కాలేదు. రెండోది జూనియర్ బ్యాచ్ వచ్చి మళ్ళీ ఇంకొక 107 ఇళ్ల ప్లాట్లను నిర్మించుకున్నారు. ఆ 107 పెద్దోళ్ల కాలంలో వచ్చిన 100 ప్లాట్లు, మొత్తం 207 ప్లాట్లు ఉంటే ఇప్పుడు కనీసం ఒక 50 మంది కూడా లేని పరిస్థితికి వచ్చింది. ఆ పరిస్థితిలో అంతమంది ఊళ్ళో వెళ్ళిపోవడం, మిగతా వాళ్ళు చనిపోవడం ఇంత జరిగినా కానీ మా పాలకులకు, మా ఎంఆర్ఓ గారికి, మా ఆర్డీఓ గారికి, మా కమిషనర్ గారికి మా మీద ఇంత దయ కూడా కలగటం లేదు. కాబట్టి మేము మొన్న ఇటీవల ఎలక్షన్ అప్పుడు రామనారెడ్డి గారితో కూడా కలిసాం. ఆయన కూడా ఏంటంటే ఎలక్షన్ చేయండి, మీకు మేము ఉన్నాము, మీ కోరిక టైలర్స్ కాలనీ కదా నేను నిర్మిస్తాను అని మాకు మాట ఇచ్చున్నారు. కాబట్టి ఇప్పుడు మనం రేపు ఈ కార్యక్రమం జరిగిన వెంటనే మేము రాత్రి డిస్కషన్ చేసినాము. మా కమిటీ ఆర్గనైజర్ అంతా మాట్లాడుకుని కూర్చున్నాం. రేపు ఈ కార్యక్రమం తర్వాత రామనారెడ్డి గారితో కలిసి మన అసోసియేషన్ తరఫున టైలర్ యూనియన్ కాలనీ ఒకటి కావాలని చెప్పి మేము అందరినీ ప్రార్థిస్తున్నాం. కాబట్టి మా టైలర్ కాలనీ మనకు మా మీద అభిమానంతో, మా మీద దయతో మా రామనారెడ్డి గారు పెద్దలు వాళ్ళు మాకు ఒక టైలర్ కాలనీ నిర్మించిస్తారని ఆశిస్తూ నా హృదయపూర్వక టైలర్స్ డే శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ టైలర్స్ డే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కుట్టు మిషన్, మన జీవనాధారమైనటువంటి కుట్టు మిషన్ సృష్టికర్త అయినటువంటి విలియమ్స్ హూవే గారిని స్మరించుకునే సుదినం ఈరోజు. అలాగే ఈ టైలర్స్ డే కోసం టైలర్స్ డే అనేది ఒకటి కావాలి, ప్రతి ఒక్కరికి ఒక డే అనేది ఉంది. ఈ టైలర్స్ డే కావాలని చెప్పేసి కేఎం స్వామి గారు, అలాగే నరసింహమూర్తి గారు, వీళ్ళిద్దరూ రాష్ట్రం అంతా ప్రతి టైలర్ని కలిసి ఈ టైలర్లకు ఒక రోజు కావాలని, ఒక దినం కావాలని చెప్పేసి, ఒక రోజు కావాలని చెప్పేసి ఎంతో కృషి చేసి మనకు ఒక టైలర్స్ డే అనేది ఫిబ్రవరి 28నే కావాలని జరిగింది. అలాగే అదే ఫిబ్రవరి 28వ తేదీ ఎందుకు కావాలన్నారంటే మన స్వాతంత్ర సమర యోధుడు అహ్మద్ షరీఫ్ గారు, మన దర్జీ కళాకారుడు అహ్మద్ షరీఫ్ గారికి ఈ 10 వేళ్లను కూడా 28 ముక్కలుగా చేశారు. 14 ముక్కలుగా 28 ముక్కలుగా చేసి ఫిబ్రవరి 28వ తేదీన కానీ అతను వాళ్ళకు లొంగలేదని చెప్పేసి అదే రోజు వాళ్ళని మట్టు పెట్టేశారు. అహ్మద్ షరీఫ్ గారిని ఆ రోజు చంపేశారు వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు. అదే రోజు ఫిబ్రవరి 28 కాబట్టి వీళ్ళందరూ విఎం స్వామి గారు కానీ, నరసింహమూర్తి గారు కానీ, ఈ విలియమ్స్ హూవే గారికి స్మరించుకునే రోజుగా ఫిబ్రవరి 28వ తేదీ టైలర్స్ డేని జరుపుకోవాలని చెప్పేసి నిర్ణయించి అప్పటి నుంచి ప్రతి ఫిబ్రవరి 28వ తేదీన టైలర్స్ డేని 40 సంవత్సరాలుగా అట్టే జరుపుకుంటున్నారు.